నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందేలా ప్రత్యేక జీవో తీసుకొచ్చి పోస్టులు భర్తీ చేసి అనంతరం ఆ జీవోను రద్దు చేయడం డిఎస్సిలో అక్రమం కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే అధికారులను ముందు పెట్టి తప్పులు జరగలేదని చెప్పించడం భవిష్యత్తులో వారిని ఇరుకున పెట్టే కుట్రలో భాగమేనని విమర్శించారు. నెల్లూరు జిల్లా కలువాయి మండల కేంద్రంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేత్రమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందేలా ప్రత్యేక జీవో తీసుకొచ్చి పోస్టులు భర్తీ చేసి అనంతరం ఆ జీవోను రద్దు చేయడం డిఎస్సిలో అక్రమం కాదా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రశ్నిస్తే అధికారులను ముందు పెట్టి తప్పులు జరగలేదని చెప్పించడం భవిష్యత్తులో వారిని ఇరుకున పెట్టే కుట్రలో భాగమేనని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ నిరసన ర్యాలీ దాదాపు అన్ని దగ్గరలా పూర్తయినాయి. ప్రతి దగ్గర స్వచ్ఛందంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది చూసి చాలా దగ్గరలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆపడానికి ప్రయత్నం చేశారు, తగులు దిగారు. ఓర్చుకోలేని గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు మన మద్దతు లేదు, మన పార్టీ తరఫున కూటమి ప్రభుత్వానికి మద్దతు లేదు ప్రజల్లో అని స్పష్టంగా కూటమి ప్రభుత్వానికి అర్థమైంది. అందుకని లేని వివాదాలు సృష్టిస్తూ తగులు దిగడం జరిగింది. జరుగుతున్న ర్యాలీని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని దగ్గర ఇప్పటికీ జరుగుతూ ఉంది. స్టేషన్ తీసుకుపోవడం కానీ, వెంకటగిరిలో లైన్ దాటకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల కోసం ఈ నిరసన తెలియజేశాం. ఎప్పుడైతే ప్రోగ్రామ్ అనౌన్స్ చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రిజైన్ చేయమని అడగడానికి లేదు అని జీవో పాస్ చేయలేదు, కానీ అన్అఫీషియల్ గా అన్ని దగ్గరలో లోకేష్ గారిని రాజీనామా చేయడానికి వీల్లేదు, అడగడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదా? కేంద్ర ప్రభుత్వంలో ఒక్క నీట్ పేపర్ సరిగా జరగలేదు అని అంటే యువత ముందుకు వచ్చి పార్టీలు వెనుకున్న ధర్మేంద్ర ప్రధాన్ అక్కడి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా కోరారు. ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా ఉద్యమం ఆగలేదు. దేశ ప్రజలు కోరికను మన్నించి ప్రధానమంత్రి తన సహచర మంత్రిని, ఆయన కిందన్న మంత్రిని, విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమన్నారు. మరి దానికి ఆంధ్ర రాష్ట్రానికి తేడా ఏంటి? ఇక్కడ కూడా అదే, ఎన్ని అవకతవకలు. దానిలో స్పష్టంగా డిఎస్సి అనే దగ్గర అడ్డంగా దొరికారు కాబట్టి అసలు సిబిఐ ఎంక్వైరీ కూడా అవసరం లేదు. అది కూడా అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటా కోసం ఎగ్జామ్ రాయకుండా కొత్త జీవో తీసుకొచ్చారు. అయిపోయిన తర్వాత, అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ జీవోని రద్దు చేశారు. స్పష్టంగా అర్థమవుతుంది కదా. కండక్ట్ చేసిన వ్యక్తి నంబర్ 1 ర్యాంక్ వచ్చింది, స్పష్టంగా అర్థమవుతుంది కదా. పేపర్ లీక్ అయింది, ఆయన ఒక్కడే పెట్టుకుంటాడా? ఆయన 10 మందికి పంచుతాడు కదా, 10 మందికి అమ్ముతాడు కదా. ఇదే అవకతవకలు జరిగింది. అయిన తర్వాత సరే అతనికి ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? నంబర్ 1 ర్యాంక్, మీ బండారం బయటకు వస్తుందని చెప్పి అతనికి అలాట్ చేయలేదు. అసలు ఎవరి దగ్గర నుంచి నిరసన లేవన్నారు. 660 కేసులు ఉన్నాయి కోర్టులో, నిరసన లేదంటారేంటి? ఇవన్నీ ఎత్తి చూపిస్తూ సిబిఐ ఎంక్వైరీ చేయండి, మీరు ఈ టీచర్ కోసమే అమ్ముకున్నారు, దాని బాధ్యత వహిస్తూ రాజీనామా చేయమని కోరారు. తప్పే ఉంది. అలాగే పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినప్పటి నుంచి 6,800 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్తు కూటమిలో భాగస్వామైన భారతీయ జనతా పార్టీ యొక్క స్టూడెంట్ విభాగం, విద్యార్థి విభాగం, ఏబీవీపీ
వాళ్లే స్వయాన్ని చెప్పి 6,500 కోట్ల బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలా అని దానికి నిరసనగా బంద్ పిలిపించారు మొన్న 6వ తేదీ. మీ కుటుంబ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్యం ఆ పార్టీ అడుగుతుంది. మరి ఇది నిజం ఒప్పుకోవాలి కదా. మేము కూడా కోరేది అదే, విద్యార్థులు ఇబ్బంది పడకుండా, విద్యార్థి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా మీరిచ్చిన హామీ ప్రకారం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దానికి కొనసాగింపుగా 35,000 కాదు మొత్తం నేనే భరిస్తానని జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చారు. దాన్ని పాటించాల్సిన బాధ్యత మీది. రీఎంబర్స్మెంట్ అనే దాని కింద ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాల్సిన బాధ్యత మీదే. పాత దానికి మాకు సంబంధం లేదని ఇప్పుడు 2 సంవత్సరాలు లేదు, ఇప్పుడు వరకు ఇచ్చింది 1 సంవత్సరం వరకే. దీన్ని రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. అసంబద్ధత ఎక్కడ ఉంది దీనిలో? 2014లో సోషల్ మీడియా అంత ప్రాచుర్యంలో లేదు. నేను చెప్పింది ఎవరు పట్టించుకుంటారులే, నేను మాటిస్తే అది దొంగ మాట నాకు తెలుసు, మాయ మాటలు నాకు తెలుసు, వాగ్దానం నిలబెట్టుకోవడం నాకు తెలుసు, మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టోని మాయం చేసే తెలివి నాకుంది అని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి 2,000 అన్నాడు 2014లో. గెలిచిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా 2,000 ఇచ్చిన పాపం కూడా మేనిఫెస్టోనే లేదు. 2024లో వృత్తి ఏమైంది అని నిరుద్యోగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతెత్తి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఇచ్చేదాకా ప్రశ్నిస్తూనే ఉంటుంది. చాలా మంది అంటారు, ఇందుకు మనం వాళ్ళ తప్పులను ఎత్తి చూపించడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు రాబో ఎన్నికల్లో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తామని. కూటమి చేస్తున్న తప్పులను ఎందుకు ఎత్తి చూపించాలి, తప్పులు చేయనింది అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల కోసం అవసరాలను గుర్తించి ఏ పథకాలు అయితే పెట్టామో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి తరఫునే ఈ ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎత్తి చూపించాల్సిన బాధ్యత మనది. వారి కోసం గొంతెత్తి నిలదించాలి, నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని, తప్పులు జరుగుతుంటే నివారించాలి అని స్పష్టం చేస్తూ, అలాగే మెడికల్ కాలేజీలు ఆపగలిగాం. ప్రైవేట్ పరం చేస్తాం అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఆపాం. అమ్మఒడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కితేనే 1 సంవత్సరం అయినంత 2వ సంవత్సరం ఇచ్చింది. నేతన్న నేస్తామని 24,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది. 1,000 పెంచి 2 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం 25,000 ఇచ్చారు. మేము ప్రశ్నించాం కాబట్టి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మేలు జరిగితే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే మేలు జరుగుతుందని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఈ దిశానిర్దేశం చేస్తూ ప్రజల తరఫున నిలబడండి, ప్రజల తరఫున మాట్లాడండి అని మాకు నిర్దేశిస్తూ నిరంతరం ప్రజల కోసమే పాటుపడతాం. ప్రజల మన్నలను తిరిగి పొంది మళ్ళీ ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని కృతనిశ్చయిత ఉన్న ప్రజలందరికీ వాళ్ళ తరఫున పోరాడుతూ ఉంటామని తెలియజేస్తూ సెలవు.